ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పరాక్రమ దివస్ జరుపుకుంటున్న మనందరికీ కూడా దేశవాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ప్రత్యక్షంగా సమావేశంలో రాలేకపోయాను. అందుకు ఈ జూమ్ లింక్లో ఈ ఆన్లైన్లో మీతో మాట్లాడే అవకాశం కల్పించిన హిందూ వాహిని సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అప్పల ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఏదైనా విషయం గురించి మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారి గురించి, ఆయన జీవితం గురించి, ఆయన చేసిన మార్గదర్శనం గురించి, ఆయన నింపిన ఉత్తేజాన్ని గురించి, ఆయన ప్రేక్షకులను ఎంతో ఉత్తేజపరిచి మన బాధ్యతను గుర్తు చేసి మన అందరూ కూడా మరి ఒక్కసారి దేశ అభివృద్ధిలో మనం కంకణం కట్టుకోవాలి, రాబోయే శతాబ్దం మనది అని ఒక నినాదాన్ని ఇచ్చి ఆయన అద్భుతమైన ప్రసంగం చేశారు. కాబట్టి అటువంటి పెద్దలు అప్పల ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన సుభాష్ చంద్రబోస్ గారి జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలు వాటిని గురించి కాకుండా మన ముందున్న బాధ్యత ఏంటి, సుభాష్ చంద్రబోస్ గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మనం ఏ విధంగా ఆయన భావజాలాన్ని, ఆయనలో ఉన్న క్రమశిక్షణను, ఆయనలో ఉన్న పట్టుదలను ముందుకు తీసుకువెళ్లాలనే విషయం గురించి కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మన దేశంతో పాటు స్వాతంత్రం సాధించిన అనేక దేశాలు, రెండవ ప్రపంచ యుద్ధంలో విపరీతంగా నష్టపోయిన దేశాలు కొద్ది సంవత్సరాల్లోనే గొప్ప అభివృద్ధిని సాధించాయి. అమెరికా లాంటి దేశం కూడా నష్టాన్ని చూసింది. పర్ల్ హార్బర్లో జరిగిన సంఘటనలు కూడా మనకు తెలుసు. ఈ దేశాలన్నీ కూడా గుణపాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళగలిగాయి. అందువల్ల వీళ్ళు నేర్చుకున్న గుణపాఠాలను మనం చూసి మనం కూడా విప్లవాత్మకమైన మార్పులు మనం తీసుకురావాలి. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనం సాధించిన ప్రగతిని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే దానికి కావలసిన విజన్, దానికి కావలసిన క్రమశిక్షణ, దానికి అభిరుచి, ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోగలిగితే మనం కూడా అద్భుతమైన విజయాలను సాధించగలం. అలాంటి నాయకత్వాన్ని మనం అందరం కోరుకుంటున్నాం. అటువంటి నాయకత్వం మనం సుభాష్ చంద్రబోస్లో చూసాం. మన జాతీయ జెండాను చూస్తే ప్రపంచంలో అలాంటి భావాల్ని మనం అంతా కలిసి తీసుకురావాలి. ఏవైతే సూపర్ పవర్ దేశాలుగా ఎదిగాయో ఆ దేశాలలో జరిగే ఎలక్షన్లు, ముఖ్యంగా అమెరికాలో జరిగే ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. అదేవిధంగా భారత ప్రధాని గురించి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఎవరవుతున్నారో అని ప్రధాని అన్న ఆతృతగా చూసే స్థితి రావాలంటే ఈ దేశానికి ఆ విధంగా శాసించే విధానం రావాలంటే, ఇంటలెక్చువల్గా, ఫైనాన్షియల్గా ఆ శక్తి రావాలి అంటే మనం ఒక మేధాశక్తిగా మరియు ఆర్థిక శక్తిగా మనం ఎదగగలగాలి అని మనం గ్రహించాలి. మన దేశానికి గొప్ప సంస్కృతి, గొప్ప సాహిత్యం, గొప్ప భాష మనకుంది. ఇవన్నీ కూడా మన పెట్టుబడులు. మన సంస్కృతి కానీ, మన సాహిత్యం, మన భాష కానీ, వీటన్నిటినీ కూడా మనం పెట్టుబడిగా మనం వాడాలి. ఈ పెట్టుబడులు మనం తీసుకురాగలగాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ మాత్రమే పెట్టుబడిగా మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఒక చిన్న ఆలోచన, అదే ఒక పెట్టుబడిగా మారింది. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన వ్యాస భగవానుణ్ణి మనం మరిచిపోతున్నాం. రామాయణాన్ని మనం మర్చిపోతున్నాం. సమస్త శాస్త్రాలని మనం మర్చిపోతున్నాం. వాటిని కేవలం పూజ మాత్రమే చేస్తున్నాం. పూజ అంటే ఎప్పుడూ ప్రమాదమే. భగవద్గీతను పూజ చేసి మనం పక్కన పెట్టకుండా దాన్ని అనుసరించాల్సిన గ్రంథాలని మనం అనుసరించగలగాలి అని మనం అలవర్చుకోవాలి. రకరకాల మార్గాలని, సూచించిన మార్గాల్ని ఎన్నుకోవాలి. ఆధునిక వైద్యాన్ని మనం విమర్శిస్తున్నాం. మరి మన పారంపరిక వైద్యాన్ని, స్థానిక వైద్యాన్ని మనం అభివృద్ధి చేసి ఉంటే ప్రపంచానికి ఒక మార్గదర్శకులు అయ్యేవాళ్ళం. ప్రస్తుతం ఆ దిశగానే మనం ప్రయత్నిస్తున్నాం.
అన్నిటికీ వెస్టర్న్ మెడిసిన్ మీదనే ఆధారపడవలసి వస్తుంది. మన ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఒక యుద్ధ ప్రాతిపదికగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆజాద్ ఈ అమృత మహోత్సవ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రాచీన మరియు ఆధునిక దృష్టికోణాల్లో మనం వెళ్ళగలిగితే ఈ దేశం మహాత్ములు ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వారికి నిజమైన నివాళి అవుతుంది. వాళ్ళ విగ్రహాలను పెట్టి పూజ చేయడం కాదు, వాళ్ళ ఆలోచనలకు పూజ చేయాలి అని మనం గ్రహించాలి. వ్యాసునికి పూజ, భగవంతునికి భగత్ సింగ్ కు పూజ చేసి సుభాష్ చంద్రబోస్ కి పూజ చేస్తే ప్రయోజనం కేవలం పూజతోనే ఆగిపోతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన జ్యోతిని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఇవాళ మన సమాజం, మన నీతి, మన ధర్మం, మన గ్రంథాలు, మన వైద్యశాస్త్రం, మన మేధోశక్తి 28 కంపెనీలకి మన భారతీయులు సిఇఓలుగా పనిచేస్తున్నారు. తగిన వాతావరణాన్ని మనం ఇక్కడ సంభవగలగాలి. ఆ దిశగా మనం ఆలోచించగలగాలి. ఆ చైతన్యం, ఆ క్రమశిక్షణ మనకు రావాలి. పాలన చేసే వాళ్లతో పాటు పాలించబడే వాళ్లలో కూడా ఇదే ఆలోచన వస్తే అప్పుడు నిజమైన నివాళి మనం నేతాజీకి అర్పించిన వారి మాత్రం. కాబట్టి ఆ విధమైన చైతన్యాన్ని, ఆ విధమైన క్రమశిక్షణను మనం నింపగలగాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టు 75 ఏళ్ల పండుగ మనం జరుపుకుంటున్నాం. ఒక దేశ చరిత్రలో 75 సంవత్సరాలు పెద్ద కాలావధి కాకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు 75 సంవత్సరాల్లో మనము సాధించినది, సాధించాల్సినది ఇంకా చాలా ఉంది అని మనము ఒప్పుకోవాలి. మిగిలిన దేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నాం. వెనకబడి ఉండడానికి సరియైన కారణాలు కూడా లేవు. ఏ కారణాలు లేకుండా మనం వెనకబడి ఉన్నాం. అన్ని కారణాలు ఉంటూ ముందుకు చూసి మనం నేర్చుకోవాలి. స్వామి వివేకానంద జపాన్కు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఏ మహాత్ముని స్ఫూర్తితో నేతాజీ వంటి నేతలు తయారయ్యారో మన దేశంలో, బాల గంగాధర్ తిలక్ లాంటి మహనీయులు ఎలా తయారయ్యారో, ఎలాంటి వీరులు తయారయ్యారు, ఎలాంటి సూర్యులు తయారయ్యారో, ఆధునిక కాలంలో తయారైన స్వామినాథన్ లాంటి వారు ఎలా తయారయ్యారో, కురియన్ లాంటి మహనీయులు ఏ స్ఫూర్తితో మనల్ని ముందుకు తీసుకువెళ్లారో వాళ్ళ స్ఫూర్తితో మనం ఈ దేశంలో ఇంకా ముందుకు జరగాలి. ప్రీ ఇండిపెండెన్స్ కాదు, పోస్ట్ ఇండిపెండెన్స్ లో 21వ శతాబ్దం నాది కావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్ద కష్టం కాకపోవచ్చు మన అభివృద్ధి. మీరేదో గొప్ప అనుకోకుంటే ఈ అభివృద్ధి ఒక 10 సంవత్సరాల కాలంలో సాధ్యమవుతుంది. చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలు ఈ అభివృద్ధిని సాధించాయి 10 సంవత్సరాలలో. చైనాను మనం విమర్శిస్తుంటాం. చైనాను చూడండి, నిన్న మొన్నటి వరకు ఐరన్ కర్టన్స్ లో ఉందనుకునేవాళ్ళం చైనా. కానీ ఈవేళ చైనా ప్రపంచమంతా కనులెగరేసి చైనా గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల్లో జరిగింది? కేవలం 20 సంవత్సరాల్లోనే జరిగింది. మనం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా అన్నది ఇప్పుడు మొదలు పెట్టాం. మన దేశంలో ఇప్పటికి మొదలు పెట్టినా కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం అన్న గొప్ప ఆయుధం ఉంది. ఇక్కడ మనం సమానత్వం అన్నది మనం పాటిస్తున్నాం కాబట్టి ఆ స్థానానికి చేరుకోవడం మనకి ఇంకా సులభం అవుతుంది. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో చేసిన గొప్ప ఆలోచనకి కంపల్షన్లో చేసే ఆలోచనకి తేడా ఉంటుంది. మనం కంపల్షన్లో గనక చేస్తే మన స్వేచ్ఛాయుత వాతావరణంలో చేద్దాం. కొంతమంది కంపల్షన్ వాతావరణంలో చేస్తే మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో చేద్దాం. అటువంటి మనకు స్వాధీనత ఉంది, సంస్కృతి ఉంది, ఆలోచన ఉంది, చరిత్ర ఉంది. కొంతమంది మధ్యలో వచ్చి దీన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇది చచ్చేది కాదు. పుట్టుక లేనటువంటి ధర్మం కాబట్టి మన దేశంలో ఉన్న ప్రాచీన సాంస్కృతిక ధర్మం ఏదైతే ఉందో అది పుట్టుక లేనటువంటి ధర్మం. దానికి చావు ఉండదు. ఇప్పుడు బయటవాడు వచ్చి కొంత డిస్ట్రక్షన్ చేశాడు, వినాశనం చేసే ప్రయత్నం చేశాడు, కానీ ధర్మం చావలేదు. ధర్మం తిరిగి పునరుద్ధరణ జరిగింది, మరీ బలోపేతంగా తయారైంది. అందుకే మన దేశం ఈ విధంగా ఉంది. ఒక సరియైన నాయకత్వంతో, ఒక సరియైన ఆలోచనతో పాటి మనం పనిచేస్తే మనం ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించగలమని ఈ ఆజాదీకి అమృత మహోత్సవ సందర్భంగా మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈవేళ మనం ఒట్టేసుకోవాలి. 75 సంవత్సరాల పండగ సందర్భంగా ప్రతి ఇంటిలోనూ ప్రమాణం చేయాలి. అందరూ కలిసి
140 కోట్ల మంది భారతీయ ప్రజలు 10 సంవత్సరాలలో ఈ దేశంలో ఆకలి గురించి ఆలోచన ఉండకూడదని, ఆకలి చావులు ఉండకూడదని, ఆకలి అనే దాని గురించి ఎవరు ఆలోచించకూడదు అనేది, సెక్యూరిటీ గురించి ఆలోచించకూడదు అనేది, ఆనందం గురించి ఆలోచించకూడదు అని, అవి సహజ సిద్ధమైపోవాలి అని మనం ఈ 10 సంవత్సరాలలో మనం కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఈ త్రిసూత్రాలు ఏమిటో ఈ మార్గంలో ఆలోచిస్తే ఇది సాధ్యమవుతున్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. మనం చూసాం వాజ్పేయి గారి ప్రభుత్వంలో 3 సంవత్సరాలలో అసాధ్యం అనుకున్న హైవేస్ ని మనం అద్భుతంగా తయారు చేశాం. అది మనం అందరం గుర్తు చేసుకోవాలి. అనుకున్నారు కాబట్టి అప్పుడు సాధ్యమైంది. అన్ని రంగాలలో అటువంటి అభివృద్ధి, దేశాన్ని శక్తివంతంగా చేస్తాను అని ప్రమాణం చేయగలిగితే, ఏ ధర్మం మీద అయితే, ఏ సంస్కృతి మీద మనం ప్రమాణం చేయగలుగుతామో అప్పుడు మనం ఒక గొప్ప దేశంగా ఉద్యమించగలం. విరాట్ రూపం గనక మనం ఎత్తగలిగితే అన్ని వినాశక శక్తులు ఆగిపోతాయి. ఆ తల్లి కళ్ళు తెరియాలి అంటే ముందు మనం కళ్ళు తెరుచుకోవాలి. 140 కోట్ల జనాభా ఒక్కసారి ఆలోచించగలిగితే, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అన్న ఆలోచన చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆలోచన ఆలోచనేయ తపః అంటాం మనం. మన పుస్తకాలు, మన సంస్కృతి, అదేవిధంగా మన శక్తి సామర్థ్యాల మీద మన నమ్మకం పెరగాలి. నేను బాంబేలో చూశాను పనిచేస్తున్నప్పుడు. బాంబు దాడుల్లో, ఆతంకవాదుల దాడుల్లో అసువులు బాసిన వారి కోసం రక్తం ఇవ్వడానికి బారులు తీరిన మన ప్రజలు హాస్పిటల్ ముందు ఎగబడ్డారు. ఇది భారతదేశం యొక్క లక్షణం. అవసరం వచ్చినప్పుడు నిలబడుతుంది, నిలబడాలి కూడా. ఒక శంకరుడు శాఖోపశాఖలుగా విడిపోయి ఎటు పోతున్నామో తెలియక ఎటో వెళ్ళిపోతున్న సమాజాన్ని కేవలం 33 సంవత్సరాలు బ్రతికిన శంకర భగవత్పాదులు ఈ దేశాన్ని ఒక తాటి మీద తీసుకురాగలిగాడు. కులాలతో కొట్లాడుకొని దూరం అవుతున్న సమాజాన్ని రామానుజుడు 1000 సంవత్సరాల క్రితం చైతన్యాన్ని తీసుకొచ్చాడు. మన స్వాభిమానాన్ని కోల్పోయి కుంగిపోతున్న సమయంలో ఒక్క వివేకానందుడు ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేశాడు. ప్రపంచం ఆయనకు నీరాజనాలను పట్టింది. కాబట్టి ఇది సాధ్యమే అని మనం అనుకోవాలి. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మహనీయులు, చైతన్యవంతులు అనేక మంది అప్పుడప్పుడు ఉద్భవించి చేస్తూనే ఉన్నారు. అయితే సమాజం అందుకు సిద్ధంగా ఉండాలి అన్నది మనం గమనించాల్సిన అంశం. ఇవాళ మనకు ఆలోచన పరులు గట్టిగా ఉండాలి, పరిపాలకులు దృఢంగా ఉండాలి. అటువంటి పరిపాలకులు తీసుకురావాలన్న ఆలోచన మనలో దృఢంగా ఉండాలి. విద్యావంతులు, నమ్మకస్తులైన వాళ్లను ఎన్నుకునే స్వభావం ప్రజల్లో రావాలి. ఆ స్వభావం ప్రజల్లో వచ్చిన రోజు, మరుసటి సంవత్సరం, మరుసటి క్షణం మారిపోతుంది ఈ దేశం. మనం అనేక చోట్ల చూస్తున్నాం ఎంత పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో. వాజ్పేయి గారు అనతి కాలంలో ఏ విధమైన మార్పులు తెచ్చారో మనం చూడగలిగాం. టిఎన్ శేషన్ గారు ఒక అధికారిగా ఎలాంటి మార్పులు తెచ్చారో మనం చూసాం. అనేక మంది మార్పులు తెచ్చారు, నేను కాదనడం లేదు. కానీ కావలసినంత మార్పులు రావాలంటే అనేక మంది కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేతాజీల సైనికులుగా మనం నడవగలగాలి. ప్రాణం త్యాగం చేయడానికి మనం సిద్ధపడగలగాలి. అవసరమైనప్పుడు ఆ మార్గంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఈ దేశ సంస్కృతిలోంచి ఎదిగిన ఒక మహనీయుడైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఏంటంటే మనం చేయాల్సింది కంకణం కట్టుకోవాలి, శపథం తీసుకోవాలి. ఇందాక అప్పల ప్రసాద్ గారు మాట్లాడుతున్నట్టు ఒక 3 రోజుల్లో మనకు గణతంత్ర దినోత్సవం రాబోతుంది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మనం ఆవిర్భవించాం. సర్వసత్తాక అనే పదాన్ని నొక్కి నొక్కి వక్కాణించడం, ఆ పదం ఒక్కటి చాలు. ఆ పదం యొక్క నిజమైన అర్థాన్ని మనము మనసులో నింపుకోగలిగితే, మన హృదయంలో నింపుకోగలిగితే మనలో 1000 మంది నేతాజీలు వస్తారు. ముజే ఖూన్ దో మై ఆజాదీ దూంగా అన్నాడు ఆ మహానుభావుడు. అంటే మీ రక్తంలో ఉన్న ప్రతి అణువు స్పందించగలగాలి. అలా స్పందిస్తే స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, మనం తీసుకోవాలి. అలా గనుక మనం ఆలోచిస్తే మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా చైతన్యవంతమై మనకు స్వేచ్ఛ వస్తుంది. అందుకనే సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు, ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివన్, ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అని ఆ మహానుభావుడు చెప్పారు. అటువంటి స్వేచ్ఛ మనకు కావాలి. అనారోగ్యం నుంచి స్వేచ్ఛ పొందగలగాలి. స్వేచ్ఛ అన్నది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు,
అనారోగ్యం నుంచి స్వేచ్ఛ పొందాలి. 3 సంవత్సరాల నుంచి ప్రపంచం ఎటుపోతుందో తెలియని పరిస్థితి వచ్చింది మనకు. దీనికి కూడా రక్తంలో శక్తి కావాలి. అదేవిధంగా వివేకానందుడు కోరుకున్నాడు. ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతరాన్ని కోరుకున్నాడు ఆయన. నరాలలో ఫ్లెక్సిబిలిటీ కావాలి, అందుకే ఆయన ఉక్కు నరాలు అన్నాడు. అది మనం గమనించాలి. కండ కలవాడేనో ఈ మనిషో అని గురజాడ అప్పారావు గారు అన్నారు. ఇప్పుడు మనకు కావలసింది గుండె కలవాళ్ళు కావాలి. ధైర్యం, స్థైర్యం, పవిత్రత, క్రమశిక్షణ కలిగిన గుండెలు కావాలి మనకు. ఏ గుండె అయితే గుండుకు ఎదురుగా నిలబడిందో అటువంటి గుండెలు మనకు కావాలి. సంపూర్ణతతో నిండిన గుండెల వల్ల చైతన్యం వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది అనే విశ్వాసం నాకుంది. తీసుకురాగలిగిన ధైర్యం మనలో ఉంది. వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీబడి అని మనం ఆలోచించగలగాలి. మనకు ఆధ్యాత్మికత అన్న గొప్ప ఆయుధం మన దగ్గర ఉంది. అది మనం మర్చిపోకూడదు. మన ఆధ్యాత్మికతను ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. దీనివైపు అందరూ చూస్తున్నారు. ఈ చైతన్యాన్ని మనం మేల్కొల్పగలగాలి. అది మనం లేవాలి. ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవాలి. ఇందాక అప్పల ప్రసాద్ గారు అన్నట్టు మనం లేవాలి. ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవాలి. ప్రతి పౌరుడు చెప్పాలి, ఈ శతాబ్దం నాది అని. ఈ శతాబ్దం నుంచి ప్రపంచం నాది అని చెప్పగలగాలి. అని చెప్పగలిగే సామర్థ్యం మనం తెచ్చుకోవడానికి మనం కష్టపడాల్సింది మహా అయితే 1 దశాబ్దం మాత్రమే. ఇది సాధ్యమే అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం ధృతి పెంచాలి. ధృతి అంటే పేస్ పెంచాలి, వేగం పెంచుకోవాలి. మనం తప్పటడుగులు వేశాం, ఇప్పుడు యవ్వనం ఇచ్చాం, ఇప్పుడు పరుగులు పెట్టాలి మనం. కృష్ణార్జునులు ఏ విధంగా కురుక్షేత్రంలో నిలబడ్డారో అటువంటి పరిస్థితి 70 ఏళ్లంటే వృద్ధ ఆలోచనలు మనం పోవాలి. నవోన్మేషమైన ఆలోచనలు మనం మొదలు పెట్టాలి. ఆ పరిస్థితిని, ఆపర్చునిటీ మనం తీసుకోగలగాలి అన్నది ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం ఆలోచించాలి. ప్రతి ఇంట ఇలాంటి ప్రార్థనలు జరగాలి. ప్రతి ఆలయంలోనూ గంటలు మోగాలి. గణగణ గంటలు మోగగ కదిలను భారత రథమా అంటారు మహాత్ములైన వారు. ఆ గణగణ మోగే గంటలు భారతీయ విజయానికి పురోగమనం కావాలి, చైతన్యం కావాలి. పురోగమనానికి, చైతన్యానికి విజయ గంటలు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అటువంటి చైతన్యాన్ని, అటువంటి పురోగమనాన్ని మనం సాధించాలని కోరుకుంటూ, ఆ చైతన్యానికి, ఆ పురోగమనానికి మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అందించిన స్ఫూర్తిని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఆ స్ఫూర్తిని ప్రతిరోజు పొందుతూ, ఆ విధంగా దేశం ముందుకు వెళ్లే విధంగా మనం అందరం ప్రమాణం చేస్తూ, ఈ శతాబ్దం భారతీయులది అని గర్వంగా చెప్పుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరినీ ఈ ఆన్లైన్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు హిందూ వాహిని సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు హిందూ వాహిని సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు, వర్చువల్గా మీ సమయం ఇచ్చినందుకు జడి సందేశం ఇచ్చినందుకు హిందూ వాహిని ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కమిటీ తరఫున జేడి లక్ష్మీనారాయణ గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు వారికి చిరు సత్కారంతో చిన్న మొమెంటో తోటి మన వాసన్న గారు అప్పల్ ప్రసాద్ జీ గారికి మొమెంటోతోని కృతజ్ఞత తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అలాగే త్రివిక్రమ్జీ రావు గారికి శ్యామ్ గారు చిరు సత్కారంతో సత్కరించవలసిందిగా మొమెంటోతో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వాహిని వాహిని, వాహిని వాహిని. రాష్ట్ర అధ్యక్షులు హరిశ్చంద్ర రెడ్డి అన్న గారిని హిందూవాహిని కుత్బుల్లాపూర్ బాగ్ ఇన్ఛార్జ్ రవి గారు చిరు మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భారత్ మాతా కీ. వాహిని వాహిని. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల్ రాజన్న గారిని మన విధి ప్రముఖ గురువయ్య గారు చిరు మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దవాళ్ళు మంచి ప్రసంగం ఇచ్చి మన హిందూవాహిని కార్యకర్తలను కూడా సుభాష్ చంద్రబోసు లాగా పనిచేయాలని వారు ఎట్లయితే సందేశం ఇచ్చారో ఆ సందేశంతో మనం కూడా రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో హిందూవాహిని కార్యకర్తలు గల్లీ గల్లు అట్లనే తయారవుతామని హిందూవాహిని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్పల్ ప్రసాద్ గారికి అట్లనే జేడి లక్ష్మణ్ గారు ఆన్లైన్లో పాల్గొన్నందుకు అట్లనే ఇంక్రెడిబుల్ ప్రవీణ్ హోటల్ యజమాన్యం గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి హోటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. జాతీయ గీతంతో ముగిస్తాం. అందరు లేచి నిలబడతాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा. तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. मातरम गीतरम. वंदे मातरम. आजाद हिंद फौज की जय. नेताजी सुभाष चंद्र बोस की जय. वाहिनी वाहिनी हिंदू वाहिनी. भारत माता की जय. जय जय माता. भारत माता. जय बोलो भारत माता की जय.
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హిందూ వాహిని తెలంగాణ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనందరం కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలా, దాంతోపాటుగా సామాజిక దూరాన్ని కూడా పాటించాలా. మనందరికీ టీ మరియు టిఫిన్ స్నాక్స్ కూడా ఉన్నాయి, అందరూ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హిందూ వాహిని తెలంగాణ నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.